ఇక నుంచి కథ మరింత లోతులోకి వెళుతుంది. ఈ భాగంలో ప్రేక్షకుడు రవీంద్రుని బాల్యం నుండి యువకుడిగా మారిన ప్రయాణాన్ని, అతని అంతర్ముఖ ప్రపంచాన్ని, ప్రకృతి పట్ల అతని ప్రేమను, తండ్రితో చేసిన హిమాలయ యాత్రను, మొదటి సాహిత్య వికాసాన్ని అనుభూతి చెందేలా తీసుకెళతాం. ఈ భాగం ముగిసే సమయానికి ప్రేక్షకుడి మనసులో ఒక ప్రశ్న మిగలాలి. ఈ బాలుడెందుకు ప్రపంచంలో మిగతా కవుల కంటే భిన్నుడు? సో ఇక కథలోకి వెళదాం. ఒక మనిషి జీవితాన్ని మార్చేది ఎప్పుడూ గొప్ప సంఘటనలే కావు. కొన్నిసార్లు ఒక ఉదయం సూర్యోదయం, ఒక చెట్టు నీడ, ఒక పక్షి కిలకిల రావం, లేదా ఒక తండ్రి చెప్పిన ఒక్క మాట కూడా జీవిత దిశని మార్చేస్తాయి. రవీంద్రుని జీవితంలో అలాంటి క్షణం ఇంకా రాబోతుంది. ఆ సమయంలో ఆయన తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్ దేశమంతా గౌరవించే ఆధ్యాత్మికవేత్త. ప్రపంచ హడావుడికి దూరంగా ధ్యానం, ఉపనిషత్తుల అధ్యయనం, ప్రకృతి మధ్యలో జీవించడం అవి ఆయన జీవిత భాగాలు. ఒకరోజు చిన్న రవీంద్రుడిని తనతో పాటు ఉత్తర భారతదేశ యాత్రకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆ యాత్ర కేవలం ప్రయాణం కాదు, ఒక బాలుడి ఆత్మకు విశ్వాన్ని పరిచయం చేసిన యజ్ఞం. రైలు కిటికీ బయట మారిపోతున్న పచ్చని పొలాలు, దూరంగా కనిపించే కొండలు, వర్షం తడిసిన నేల, ప్రతి దృశ్యాన్ని రవీంద్రుడు మౌనంగా తన కళ్లల్లో దాచుకున్నాడు. చివరికి హిమాలయాల అడుగు భాగానికి చేరుకున్నారు. ఉదయాన్నే మంచుతో కప్పబడిన శిఖరాలపై సూర్యుని మొదటి కిరణాలు పడిన దృశ్యాన్ని రవీంద్రుడు తొలిసారి చూశాడు. ఆ క్షణం అతని జీవితంలో మరచిపోలేని ఆధ్యాత్మిక అనుభూతిగా మారింది. తండ్రి మెల్లగా అన్నాడు, "ఈ పర్వతాలను చూడకు, వాటి వెనుక ఉన్న నిశ్శబ్దాన్ని విను." ఆ మాట బాలుడి హృదయంలో ఎప్పటికీ చెరగని అక్షరాలుగా నిలిచిపోయింది. అక్కడ ఆకాశం చాలా పెద్దది, మనిషి చాలా చిన్నవాడు. కాని మనిషి హృదయం ఆకాశం కంటే పెద్దదని రవీంద్రుడు మొదటిసారి అనుభవించాడు. రాత్రిళ్ళు తండ్రి ఉపనిషత్తుల మంత్రాలను చదివేవారు. ఈశావాస్యమిదం సర్వం, తత్వమసి, అహం బ్రహ్మాస్మి. ఈ మంత్రాలు చిన్న బాలుడికి అప్పుడు పూర్తిగా అర్థం కాలేదు. కాని వాటి స్వరం, వాటి నిశ్శబ్దం, వాటి లోతు అతని ఆత్మలో విత్తనాలుగా నాటుకుపోయాయి. చాలా సంవత్సరాల తరువాత ఆ విత్తనాలే గీతాంజలిలో పుష్పాలుగా వికసించాయి. ఎందుకంటే గీతాంజలిలోని దేవుడు భయపెట్టే దేవుడు కాదు, దూరంగా కూర్చున్న దేవుడు కాదు. ప్రతి గాలిలో, ప్రతి పువ్వులో, ప్రతి మనిషిలో, ప్రతి కన్నీటిలో, ప్రతి చిరునవ్వులో ఉన్న దేవుడు. ఈ భావన అక్కడే మొదలైంది. హిమాలయాల్లో ఒకరోజు తండ్రి ధ్యానంలో కూర్చున్నారు. రవీంద్రుడు ఒంటరిగా ఒక కొండ అంచున కూర్చున్నాడు. గాలి అతని జుట్టును తాకుతోంది. దూరంగా ఒక నది ప్రవహిస్తోంది. ఆకాశంలో తెల్లని మేఘాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఆ నిశ్శబ్దంలో అతనికి ఒక విచిత్రమైన ప్రశ్న కలిగింది. ప్రకృతి ఇంత అందంగా ఉంటే దీనిని సృష్టించిన శక్తి ఎంత అందంగా ఉంటుందో? అదే అతని జీవితాంతం కొనసాగిన అన్వేషణ, దేవుణ్ణి వెదికే ప్రయాణం. కాని ఆయన దేవుణ్ణి గుడిలో మాత్రమే వెతకలేదు. మనిషిలో వెతికాడు, ప్రేమలో వెతికాడు, సేవలో వెతికాడు, సంగీతంలో వెతికాడు, కవిత్వంలో వెతికాడు. ఇదే కారణం గీతాంజలి చదివినప్పుడు మనకు అది మత గ్రంథంలా అనిపించదు. మన ఆత్మతో మనమే మాట్లాడుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. యాత్ర ముగిసింది. రవీంద్రుడు మళ్లీ కలకత్తాకు వచ్చాడు. కాని వచ్చింది అదే బాలుడు కాదు. అతని చూపులో కొత్త లోతు ఉంది. అతని ఆలోచనల్లో కొత్త ప్రశాంతత ఉంది. ఇప్పుడు అతను మరింతగా రాయడం ప్రారంభించాడు. కవితలు, కథలు, వ్యాసాలు, పాటలు. అతనికి రచన
ఒక వృత్తి కాదు, శ్వాస. కొంతమంది బాధపడితే ఏడుస్తారు. రవీంద్రుడు బాధపడితే రాసేవాడు. కొంతమంది సంతోషాన్ని నవ్వుతో పంచుకుంటారు. రవీంద్రుడు సంతోషాన్ని పాటగా మార్చేవాడు. కొంతమంది ప్రకృతిని చూస్తారు. రవీంద్రుడు ప్రకృతిని వినేవాడు. ఆయనకు ప్రతి ఆకు మాట్లాడేది, ప్రతి నది పాడేది, ప్రతి ఉదయం ఒక కొత్త కవితలా కనిపించేది. ఈ కాలంలోనే అతని రచనలు బెంగాలీ పత్రికల్లో ప్రచురించబడడం ప్రారంభమైంది. ప్రజలు ఆశ్చర్యపోయారు. ఇంత చిన్న వయసులో ఇంత లోతైన ఆలోచనలు ఎలా సాధ్యం? కాని ఎవరూ గ్రహించని విషయం ఒకటి ఉంది. రవీంద్రుడు కవితలు రాయడం నేర్చుకోలేదు. ఆయన జీవితాన్ని వినడం నేర్చుకున్నాడు. అందుకే ఆయన పదాల్లో కృత్రిమత లేదు, అలంకారం లేదు, ఆర్భాటం లేదు. అక్కడ నిజాయితీ మాత్రమే ఉంది. అదే ప్రపంచాన్ని గెలిచింది. కాని జీవితం ఇప్పటికీ అతనికి సులభంగా ఉండబోదు. త్వరలోనే అతను విదేశాలకు వెళ్లాల్సి వస్తుంది. పాశ్చాత్య ప్రపంచాన్ని చూడబోతున్నాడు. తూర్పు తత్వం, పడమటి నాగరికత, ఈ రెండింటి మధ్య ఒక యువకుడి మనస్సులో ఎలాంటి సంఘర్షణ జరిగింది? ఆ సంఘర్షణే తరువాత గీతాంజలికి ఎలా పునాది అయింది? అది తెలుసుకోవాలంటే మన ప్రయాణం ఇంకా ముందుకు సాగాలి.